సరే, మనము కీర్తన గ్రంథము 81వ అధ్యాయము 81వ అధ్యాయము చూడమ్మా. 3వ వచనం నుండి మనం చదువుకున్నాం. అమావాస్య నాడు కొమ్ము ఊదిడి మనము పండుగ ఆచరించు దినము ఉన్నము నాడు కొమ్ము ఊదిడి, అది ఇశ్రాయేలులకు కట్టడ. యాకోబు సర్వశక్తిమంతుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించును. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందరు. ఆపత్కాలము నుండి నువ్వు మొరపెట్టగా నేను విడిపించుకుని ఊరుము దాగుచోట్ల నుండి నీకు ఉత్తరమిచ్చుకుని ఎనిబా జలముల వద్ద శోధించుకుని నా ప్రజలారా ఆలకించుని, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట విని వేడలా ఎంత మేలు. అన్యజనుల దేవతలలో ఒకటేను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించి తిని నీ సర్వశక్తివంతుడైన అవి యావేను నేనే. నీ నోరు బాగుగా చెరువును, నేను దాన్ని నింపెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉన్నది ఏంటంటే, చూడండి 5వ వచనంలో ఆయన ఐగుప్తు దేశము సంచారం చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించును. అక్కడ నేను ఎరుగని భాష వింటిని, వారి భుజముల నుండి నేను బరువు. ఇక్కడ అక్కడ నేను ఎరుగని ఒక భాష వింటిని అంటున్నాడు. పిల్లారా, మీరు చాలా జాగ్రత్తగా యొక్క వాక్యాన్ని వినాలి. ఎందుకనంటే నేను ఎరుగని భాష వింటిని అంటున్నాడు. మనం దానియేలు గ్రంథంలో కూడా అక్కడ చూడండి, ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. కావున ఆయన ఎదుటి నుండి ఈ అరచే వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకేల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం అనగా మీరే అనగా సర్వశక్తివంతుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడుతుంది. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పార్శీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆగ్రహంగా వారు దానియేలునకు ఓదారందు వస్త్రమును తొలగించి అతని మెడను
చాలా నామరిస్తారు. హల్లెలూయా. ఇలాగా ఇప్పుడు మనము వేరే ప్రాంతానికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు నేను చదువుకునే రోజుల్లో ఆ మద్రాసు వెళ్ళాను. మద్రాసు వెళ్తే అక్కడ వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, తమిళం మాట్లాడుతున్నారు. ఆ తమిళం ఏమి అర్థం కాలేదు నాకు. తమిళం ఏమి అర్థం కాలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన జ్ఞానము మనం కలిగలేదు కాబట్టి, అది మనం చదువుకోలేదు కాబట్టి, దాన్ని మనం నేర్చుకోలేదు కాబట్టి, ఆ భాష ఎలా ఉందంటే పిల్లారా, అది మనం ఎరుగనటువంటి, మనకు తెలియనటువంటి భాషగా ఉందన్నమాట. ఎందుకంటే దాన్ని మనం నేర్చుకోలేదు కాబట్టి, దాని గురించిన జ్ఞానం మనకు లేదు కాబట్టి, అందువల్ల అది మనం ఎరగనటువంటి భాష. అలాగే ఇలాగే ఎన్నో భాషలు ఉన్నాయి. ఎందుకంటే లోకకాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత అప్పుడు సరస్వతి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే బాబేలు గోపురాన్ని కడుతూ ఉన్నారన్నమాట. ఆ గోపురాన్ని కడుతూ ఉన్నప్పుడు సరస్వతి మంత్రుడు ఏం చేశాడంటే భాషను తారుమారు చేశాడు. ఆ భాషను తారుమారు చేసేటప్పటికి అప్పుడు మాత్రం ఎబ్రి భాష ఒక్కటే ఉండేది. ఆ భాషను తారుమారు చేసేటప్పటికి ఒకరి మాట ఒకరికి అర్థం కావట్లేదు, ఒకరి భాష ఒకరికి అర్థం కావట్లేదు. ఒకరి భాష ఒకరికి అర్థం కాక వాళ్ళు ఏం చేశారనంటే, ఎవరా మట్టి అంటే నీళ్ళు ఇస్తున్నాడు, ఇటుకలు ఎవరా అంటేనేమో చెందిస్తున్నాడు, లేకపోతే ఎవరా ఆ పార తీసుకొని రారా అని అంటే ఇంకోటి వేస్తున్నాడు, లేకపోతే కీలు తీసుకురారా అంటే ఇంకోటి వేస్తున్నాడు, మట్టి తీసుకురా ఏం వేస్తున్నారు. ఇంకా ఆ భాష ఒకరికొకరికి అర్థం కాక ఆయన ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా, ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా ఆయన ఏం చేశాడంటే మరుగు చేశాడన్నమాట. అదేగా అందువల్ల వాళ్ళ భాష వరకు వీళ్ళ భాష వరకు అర్థం కాక భాషను బట్టి వాళ్ళు విడిపోయారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్నో భాషలు ఉన్నాయి. ఆ భాషలన్నీ కూడా ఏ విధంగా అంటే ఆయన మూలంగానే కలిగాయి. మనం తెలుగు మాట్లాడుకున్నామంటే ఎవరి మూలంగా కలిగింది? ఆయన మూలంగా కలిగింది. ఇంగ్లీష్ కానీ, అలాగే ఉర్దూ కానీ, లేకపోతే తమిళం కానీ, లేకపోతే ఒరిస్సా భాష కావచ్చు, చైనా భాష కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలిగాయంటే ఆయన వల్లే. అందువలన సమస్తము మానవాళ్ళు సృష్టించేవాడు, ప్రకృతిని సృష్టించిన వాడు, జీవరాశులను సృష్టించిన వాడు, భాషను సృష్టించిన వాడు కూడా ఆయనే. హల్లెలూయా. అప్పుడు ఆ భాష వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏమైపోయారు, తెలుగు మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతానికి, అలాగే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతానికి, తమిళం మాట్లాడే వాళ్ళంతా ఒక ప్రాంతానికి, ఉర్దూ మాట్లాడే ఒక ప్రాంతానికి, ఇలాగూ భాషను బట్టి జాతి వచ్చింది. ఎప్పుడు భాష మాట్లాడే ప్రాంతానికి, ఇలాగూ భాషను బట్టి ఏమని చెప్పండి, అంటే కులాలను బట్టి మతాలను బట్టి మా దా జాతి మా దీ జాతి కాదు, మాది ఏమొచ్చింది భాషను బట్టి. అడవుల్లో ఉన్న వాళ్ళు 2 మంది ఉంటారు, వాళ్ళు ఒక భాష మాట్లాడతారు, ఆ భాష ఎవరికి అర్థం కాదు, ఎవరికి ఆ భాష అర్థమో కాదు. ఎందుకంటే ఆ జ్ఞానం మనకి లేదు. ఆ పురావస్తు శాఖ వాళ్ళు కొన్నిసార్లు తవ్వకాలలో బయటపడుతూ ఉంటాయి సంస్కృతంలోనూ భాషలో. కానీ చాలా కష్టపడి ఆ భాష అర్థం తెలుసుకొని అప్పుడు చెప్తూ ఉంటారు. ఈ విధంగా భాష ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా ఒక భాష కనపడతా ఉంది. దానియేలు గ్రంథంలో ఒక భాషల గురించి మనము ఆ భాష ఎవరికి అర్థమైంది? దానియేలుకు మాత్రమే అర్థమైంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి అర్థమో కాలేదు. ఎందుకంటే భాషలను సృష్టించిన వాడు భాషకు అర్థము చెప్పగలడు. హల్లెలూయా. భాషను సృష్టించిన వాడే భాషకు అర్థము చెప్పగలడు. ఆ దానియేలు కాలంలో ఆయన ఆ విధంగా భాషకు అర్థము చెప్పినవాడు. హల్లెలూయా. అందుకనే మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళితే ఆ భాష మనకు అర్థం కాదు. అందుకని ఇంతకు ముందు సువార్త ప్రకటించడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి, ఈ ఇతర దేశాల నుండి సువార్త ప్రకటించడానికి
ఆ వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికి వచ్చి ఇక్కడ భాష నేర్చుకొని ఈ భాష నేర్చుకొని సువార్త ప్రకటించిన వాళ్ళు ఉన్నారు, భాష నేర్చుకొని పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ భాష తెలియని భాషను ఏం చేయాలి చెప్పండి, నేర్చుకోవాలి. అందువల్ల కొంతమంది ఆ విధంగా నేర్చుకుని 7 భాషలు వచ్చు, నాకు 8 భాషలు వచ్చు, 10 భాషలు వచ్చు, ఇన్ని భాషలు వచ్చు, అన్ని భాషలు వచ్చు అని అంటారు. ఈ స్కూల్లో చెప్తుంటారు కాబట్టి తెలుగు వచ్చు, నీకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు. కొంతమంది ఉర్దూ నేర్చుకుంటారు. ఇలాగూ నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అవి చిన్నప్పటి నుంచి కూడా అలా వాళ్ళని అవన్నీ ఏబిసిడీలని అవి ఇవన్నీ కూడా నేర్పుతూ ఉంటారు. ఆ నేర్చుకోవడం వలన, ఆ జ్ఞానం వలన ఇంగ్లీష్ నీకు వచ్చింది, తెలుగు నీకు వచ్చింది, హిందీ నీకు వచ్చింది. అందులో బట్టి హిందీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నీకు అర్థమవుతుంది, అలాగే ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నీకు అర్థమవుతుంది. నేర్చుకోకపోతే అర్థమో కాదు, అర్థమో కాదు. ఎందుకంటే దాని గురించిన జ్ఞానమును స్కూల్లో సంపాదించుకుంటున్నావు కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే, తమిళంలో మాట్లాడితే, ఇలా తెలుగులో మాట్లాడితే, హిందీలో మాట్లాడితే దాని అర్థము నీకు అర్థమవుతుంది అనమాట. అలాగా అర్థమవుతుంది అనమాట. కానీ అలాగే మనం చూస్తే ఆ రోజుల్లో ఇజ్రాయిల్ ఉన్నారు. ఎక్కడ? ఈజిప్ట్లో. ఈజిప్ట్లో ఒకప్పుడు అది విగ్రహారాధన దేశం. ఆ తర్వాత ముస్లిమ్స్ పరిపాలన, మన బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలన చేశారో అలా వాళ్ళు కూడా అలా పరిపాలన చేసిన. అది కూడా ఏమైపోయింది, ముస్లిమ్స్ కంట్రీస్ లో మారిపోయింది. ముస్లిం కంట్రీస్ ఏమైపోయింది చెప్పండి, మారిపోయింది. కాబట్టి పిల్లారా అక్కడ ఒక భాష ఉండొచ్చు, ఆ భాష మోషేకి వచ్చి ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఇజ్రాయిల్ కొన్ని సంవత్సరాలు ఉన్నారు, అక్కడ 430 సంవత్సరాలు. అక్కడ లోపల వాళ్ళకి ఐగుప్తీయుల యొక్క భాష కూడా వచ్చి ఉండొచ్చు, అర్థం తెలిసి ఉండొచ్చు. కానీ పిల్లల ఒక విషయాన్ని మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే బైబిల్ కూడా అర్థమగాని భాషలో వ్రాయబడింది, మర్మంగా వ్రాయబడింది. అది నేర్చుకున్నప్పుడు మనం ఇప్పుడు తెలుగు, మనం ఇంగ్లీష్ ఉందనుకోండి, నేర్చుకోకుండా మర్మంగా ఉంటుంది, మనకు దానికి అర్థమో కాదు. అది నేర్చుకున్న తర్వాత ఏమవుతుంది చెప్పండి, అది మర్మంగా ఉండదు, తెలియబడిన భాషగా ఉంటుంది అనమాట. అందుకే దృఢంగా అంటారు 7వ మెట్టు అనేది అది తెలియబడిన భాషలో ఉండదు. హల్లెలూయా. కాబట్టి అందుకని బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఈ కొత్త నిబంధనలు, లేకపోతే మరి ముఖ్యంగా దానియేలు గ్రంథము కానీ అలాగే ప్రకటన గ్రంథము కానీ అవి మర్మముగా ఉన్నటువంటి గ్రంథాలు, మర్మముగా తెలియబడిన భాషలో ఉన్నాయి అన్నమాట. దానియేలు గ్రంథము కానీ అలాగే ప్రకటన గ్రంథము కానీ ఆయన తెలియబడినటువంటి భాషలో, అలాగే మెసేజ్ కూడా తెలియబడిన భాషలో మాట్లాడాడు. అందుకనే మాట్లాడేవాడు కాబట్టి యూదులకు అర్థమయ్యేది కాదు. యూదులకు ఏమయ్యేది కాదు చెప్పండి, మాట్లాడితే ఎబ్రి భాషే. కానీ బైబిల్, ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నాం, తెలుగులో ఉంది, చాలా మంది తెలుగులో చదువుతున్నారు. కానీ అది పరసంబంధంగా అర్థముగాని భాషలో ఉన్నది, మర్మంగా ఉందన్నమాట. అంటే రహస్యంగా ఉండదు. అది తెలియబడిన భాషలో బైబిల్ అంతా కూడా ఛాయలలోను సూచనలతో ఈ మర్మముగా వ్రాయబడి ఉంది. దీన్ని కూడా ఏం చేయాలంటే నేర్చుకోవాలి. అందుకని లోక జ్ఞానులకు వివేకాలు మరుగు చేసి పశుబాధులు వంటి వారికి ఆయన బయలుపరిచింది. అందుకే స్త్రీ సంఘములో మౌనముగా ఉండి సంపూర్ణ విధేయత్వాన్ని నేర్చుకోవాలను, అది నేర్చుకోవాలను అని ఉన్నాను. కాబట్టి తెలియబడిన భాషలు అది బైబిల్ అంటే ఆత్మ సంబంధమైన భాషలో ఉందన్నమాట. శరీర సంబంధం, ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి తప్ప శరీరానుసారానికి ఆత్మ సంబంధ విషయాలు అర్థమో కావు. అలాగే ఆత్మ సంబంధ విషయాలు ఈ యొక్క ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థము కానట్టుగానే అలాగే ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు మనకి ఎక్కవు. మీకు అర్థమైందా? మనకు అర్థమో కావు. అందుకని ఒకదానికోటి విరోధంగా ఉంటాయి అన్నమాట. వెలుగు చీకటి, వెలుగు చీకటి. కనుక ఆత్మ సంబంధ విషయాలు, ఎందుకంటే ఆత్మ సంబంధమైన భాషలో ఉందన్నమాట. అంటే పైకి బైబిల్లో తెలుగులో కనపడుతుండొచ్చు, హిందీలో కనపడుతుండొచ్చు, ఇంగ్లీష్లో కనపడవచ్చు, కానీ దానికి తెలియబడిన అర్థం ఉందన్నమాట. అంటే అది లోకానికి తెలియకుండా, లోక జ్ఞానులకు వివేకులకు అర్థం కాకుండా
పసివాడు వంటి వారికి మాత్రమే అర్థమయ్యేలాగున అది తెలియబడని భాష ఎలాగో అలాగే బైబిల్ కూడా వ్రాయబడి ఉంది. అందరికి అర్థమని కాదు, అందుకనే దాని అందరికి అర్థమయ్యే అంటే అందరికి తెలిసే పని అయితే, లేకపోతే చదవగానే అందరికి అర్థమయ్యే పని అయితే ప్రవక్తలు పంపించాల్సిన పని లేదు, వర్తమానికులు పంపించాల్సిన పని లేదు, ఎవరిని పంపాల్సిన పని లేదు. మీ బైబిల్ అందరికి అర్థమైపోతుంది కదా. తెలియబడిన భాషలో ఉంది కాబట్టి మర్మముగా అర్థము తెలియని ఒక భాషకి మనకు వేరే భాషకి మనకు అర్థం ఎలా తెలియదో అలాగే బైబిల్లో కూడా ఆయన మాట్లాడిన మాటలు అర్థము తెలియకుండా ఉన్నాయి అనమాట. ఆ అర్థము తెలియాలంటే ఆయన ఏం చేసేది చెప్పండి, ఆయా కాలంలో ఆయా వర్తమానికులు పంపించి ఆ తెలియబడని భాషలో ఉన్నటువంటి దానిని మనకు తెలియజేస్తూ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బైబిల్లో ఎన్నో విషయాలు తెలియబడిన భాషలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ప్రవచనంలో మనం చూసినట్లయితే లేకపోతే వేకు నక్షత్రం, లేకపోతే రెండవ రాకడ, అలాగే 7వ దూత, అలాగే ప్రవచనంలో 17వ అధ్యాయంలో మహావేశ్య, దాని యొక్క పిల్లలు, అలాగే 7 సందకాలాలు, 7 ముద్రలు, 7 ఉరుములు, 7 పాత్రలు, 7 బోరలు, ఇవన్నీ ఉన్నాయి. మర్మముగా ఉన్నాయి అవన్నీ కూడా. పరమగ్రంథం అంతా కూడా మర్మంగా ఆనాడు యోహాను ఛాయల్లో చూశాడంతే, కానీ దానికి నిజరూపం ఉందన్నమాట. మర్మముగా ఉన్నాయి అంటే తెలియబడిన భాషలో. ఇప్పుడు మనకి ఆ తమిళ మర్మంగా ఉంటుంది, మనకు తెలియని భాష. బైబిల్ కూడా అలాగే మర్మంగా తెలియని భాషలో ఉందన్నమాట. అందువల్ల నువ్వు చదువుతుంటే ఏదో అర్థమవుతుంది అనుకోండి, నీకు కొన్ని అర్థమవుతుంది తప్ప మిగతా ఎన్ని కూడా నీకు దాటిపోతాయి. అయితే 7వ దూత వచ్చినప్పుడు, 7వ సంఘకాలంలో 7వ దూత వచ్చినప్పుడు ఆ బైబిల్లో తెలియబడిన భాషలో ఉన్నటువంటి ఆ మర్మములన్నీ కూడా ఏమేమి చెప్పండి తెలియచేయబడ్డాయి. హల్లెలూయా. 7 సంఘకాలాలు ఏంటి, 7 దూతలు ఎవరు, వాళ్ళ కాలాలేంటి, ఏ కాలంలో వాళ్ళ యొక్క సువార్తను ప్రకటించారు. ఆ 7 దూతలు వాళ్ళ పేర్లు సమస్తాలు కూడా ఆ సంవత్సరాలు సమస్తము కూడా మర్మముగా ఉన్నాయన్నీ కూడా ఆ యొక్క 7వ దూత వచ్చినప్పుడు సర్వశక్తిమంతుడి తెలియబడిన భాషలో ఉన్నటువంటి వాటిని బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. 7 సంఘాలంటే 7 దీపస్తంభాలంటే 7 సంఘములని, అలాగే 7 నక్షత్రాలంటే 7 దూతలని, ఈ విధంగా మర్మముగా ఉన్నాయి, తెలియబడిన భాషలో ఉన్నాయి. చాలా మంది ఏదేదో అర్థాలు చెప్పారు, కానీ ఎవరు ఏ అర్థం చెప్పినా అట్లు తప్పులుంటాయి. కానీ వాగ్దానం చేయబడినటువంటి సర్వశక్తిమంతుని పంపబడిన వ్యక్తి అయి ఉండాలి. ఆ పంపబడిన వ్యక్తి వచ్చిన ఆ కాలానికి సంబంధించిన లేఖనాలు నెరవేరుతుంటాయి. ఆ కాలానికి తెలియబడిన భాషలో ఉన్నటువంటి ఆ భాషకు అర్థం ఏమిటో ఆనాడు దానియేలు చెప్పాడు. ఆ భాషకు అర్థము, ఎందుకంటే అది ఆ యొక్క ఆత్మ సంబంధంగా దానికి అర్థం ఉంది. ఆత్మ సంబంధంగా దానికి అర్థం ఉంది. అక్కడ ఆ రాజును చూసిన కళలు గాని దర్శనాలు గాని ఇవన్నీ కూడా అర్థము చెప్పేవాడు, అర్థము కాని భాషలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా అర్థము చెప్పేవాడు ఆయనే ఉన్నాడు. ఆ జ్ఞానవంతుడు ఆయనే వాటిని సృష్టించినవాడు, ఆయనే వాటిని ఇచ్చినవాడు, ఆ దర్శనాలను ఇచ్చినవాడు, కళలను ఇచ్చినవాడు, భాషలను ఇచ్చినవాడు, అన్నిటిని ఇచ్చినవాడు, అర్థం చెప్పేవాడు ఆయనే. వాటికి అర్థం చెప్పదు. ఇక్కడ 7వ దూత వచ్చినప్పుడు అక్కడ బ్రహ్మాండం గారు ఏం చెప్పలేదు. బ్రహ్మాండం గారిలో ఉన్న ఆత్మ, పరిశుద్ధాత్మ 7 సంఘకాలాన్ని బయలుపరిచింది. అలాగే ప్రవచనం 17వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మహావేశ్వరు, ఆ యొక్క వేశ్య యొక్క పిల్లలెవరు? ఆ మహావేశ్య అంటే రోమన్ క్యాథలిక్ సంఘం. ఆమె పాత నిబంధనలో కూడా కనబడుతుంది.
అలాగే కొత్త నిబంధనలో కూడా కనబడుతుంది. ఆమె మహావేశ్య, ఆమె ఛాయల్లో మరి ఉదాహరణ దానియేలు గ్రంథంలో 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. మరి 4వ సామ్రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం. మరి ఇప్పుడు ఆ రోమా సామ్రాజ్యం కాలంలోనే మనం ఉన్నాం. పాత నిబంధనలో కూడా ఏమని చెప్పండి, ఛాయలు ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఎందుకంటే ఆ బైబిల్లో చెప్తుంది ఏమంటే ఆ పాత నిబంధన అంతా కూడా ఒక ఛాయ, ఇది కొత్త, ఇది ఒక కొత్త నిబంధన. కొత్త నిబంధనలో మనం ఇన్ని ఛాయల్లో రాయబడింది, కానీ నిజ రూపము వేరే దూత వచ్చినప్పుడు బయలుపరచబడింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. మహావేశం అంటే మహావేశం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఏమర్థమైంది? రాముడి ఖ్యాతులు సంఘం. దాని యొక్క పిల్లలంటే లోదర సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, ఇవన్నీ కూడా ఒకప్పుడే నిజమైనవే, కానీ ఇప్పుడు ఏమైపోయి చెప్పండి, శాఖలుగా మారిపోయాయి. అంటే వాక్యములు, ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ యొక్క తీర్థలు, లెంట దినాలు, ఇవన్నీ వచ్చేసాయన్నమాట సంఘాలు. అంటే రోమన్ క్యాథలిక్ సంఘాలలో బయటకు వచ్చినప్పటికీ కూడా రోమన్ క్యాథలిక్ విధానాన్ని, రోమన్ క్యాథలిక్ యొక్క సిద్ధాంతాలని, ఆ రోమన్ క్యాథలిక్ పద్ధతుల్ని అనుసరిస్తూ పోతున్నారు అన్నమాట. ఆ యొక్క తల్లి అంటే రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందో వీళ్ళు కూడా అదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకని పిల్లలు ఆ యొక్క అర్థం ఏమిటో, అలాగే మోషే, ఏలియా, ఆ యొక్క వాళ్ళ గురించి పాతలు కొత్త ఆ యొక్క పనుల గ్రంథంలో ఎలాగ రాయబడి ఉందో, ఆ యొక్క ఇద్దరు దూతల గురించి, ఆ యొక్క ఇద్దరు ఆ ఒలివా వాళ్ళ గురించి అలాగే బైబిల్లో రాయబడి, దాని అర్థాలన్నీ కూడా 7వ సంఘ కాలంలో సర్వశక్తిమంతుడు ఆ యొక్క ఆయన్ని పరిశుద్ధాత్మ ద్వారా, దూత ద్వారా ఆయన బయలుపరిచాడు. హల్లెలూయా. కాబట్టి తెలియబడిన భాషలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథము కానీ, తెలియబడిన భాషలో ఉన్న దానియేలు గ్రంథము కానీ, తెలియబడిన భాషలో ఉన్న మిగతా యొక్క ఛాయలు కానీ సమస్తమును కూడా తెలియబడిన భాషలో ఉన్న వాటన్నిటి కూడా అర్థము చెప్పిన వాడు ఆయనే. హల్లెలూయా. ఎందుకంటే రక్త మాంసంలో దాన్ని మనం తెలుసుకోలేదు. ఈ శరీరం రక్త మాంసం కలిగినటువంటి శరీరము, ఈ రక్త మాంసం కలిగినటువంటి ఈ శరీరం ద్వారా మనం తెలుసుకోలేము, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. అందుకని ఆనాడు ఆ యొక్క తెలియని భాషలో రాయబడిన వాటికి అన్నిటి కూడా అర్థం చెప్పినప్పుడు, 7వ దూత వచ్చి అర్థం చెప్పినప్పుడు ఆత్మ సంబంధమైనది ఆ యొక్క భావాలని, ఆత్మ సంబంధమైన వధువు మాత్రమే గ్రహించగలం. మిగతా వరకు అది అర్థమో కాలేదు. ఎందుకంటే లోక జ్ఞానులకు, వివేకులకు మరుగుగానే ఉన్నాయి. బైబిల్ అనేది అందరికి అర్థమయ్యేది కాదు. ఏమైనా మిగతా గ్రంథాల్లాగా ఏదో చదివితే అర్థమయ్యేది కాదు. తెలియని భాషలు, తెలియని మర్మాలతో అది ముసుగులో ఉన్నది. అంటే ముసుగనుగా ఉదాహరణ మనం ఏదో ఒక విగ్రహాలని అనుకోండి, ఎక్కడ ఓపెన్ చేస్తే ముందు ఏం చేస్తారు, తప్పని వాటిని ముసుగేస్తారు, ముసుగేసి కట్టేస్తారు. లోపల ఉందో మనకు తెలియదు. అది ఇప్పినప్పుడు ఆ ప్రతిమను మనం చూస్తుంటాం. ఎవరిదా విగ్రహము, ఆ ఎవరిది గాంధీజీదా, లేకపోతే నెహ్రూదా, లేకపోతే ఏ రాజకీయ నాయకుడుదా అని మనకు తెలుస్తుంది. ముందు వరకు మనది ఎలా ఉందో మనకి తెలియదు. అలాగే బైబిల్లో కూడా ఒక ఆ యొక్క ఇవన్నీ కూడా ముసుగులో ఉన్నాయి అనమాట. ముద్రలు, 7 ముద్రలు కానీ ముసుగులో ఉన్నాయి. 7 ముద్రలు తెల్లని గుర్రం మీద, ఎర్రని గుర్రం మీద ఎత్తి, మళ్ళా నల్లని గుర్రం మీద, మళ్ళా పాండువాడు అంటే 3 రంగులు కలిసినట్టు గుర్రం మీద అతను ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దాని భావం అలాగే అదే 5వ ముద్ర దగ్గరికి వచ్చేటప్పటికి నాగా ఎందాక అని మొరపెడుతూ ఉన్నారు. 6వ ముద్ర అది మర్మంగా, 7వ ముద్ర మర్మంగా, ఇవన్నీ కూడా ముసుగులో ఉన్న చుట్టబడి ఉన్నాయన్నమాట. ఈ యొక్క 7వ దూత కాలమును, ఎందుకంటే మర్మము సమాప్తిలో ఉంది కాబట్టి ఆ మర్మములు అన్ని కూడా బయలుపరచబడే సమయం అదే. కాబట్టి అందుకని తెలియబడిన భాషలో ఉన్నటువంటి అన్ని కూడా తెలియచేయబడ్డాయి. ఈనాడు తెలియబడిన భాషలో ఉన్నటువంటి బైబిల్ని ఆత్మ సంబంధంగా ఈనాడు సమస్తాన్ని కూడా మనం నేర్చుకొని ఉన్నాం. ఆయన ఎవరి దగ్గర మనం నేర్చుకున్నాం? ఆయన దగ్గర. హల్లెలూయా. ఎవరి దగ్గర మనం నేర్చుకున్నాం చెప్పండి. ఏదో బైబిల్ పాఠశాలకు వెళ్తే, బైబిల్ కాలేజీకి వెళ్తే, అక్కడికి వెళ్తే, ఇక్కడికి వెళ్తే నేర్చుకునేది కాదు.
ఆ కాలేజీకి వెళ్ళి ఈ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంటే వచ్చేది కాదు. కానీ ఇలాగా ఆయన బయలుపరిచేది. ఇప్పుడు మోషే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. ఆ బైబిల్ బాధ్యతలు ఉన్నారు, ఏ బైబిల్ కాలేజీకో ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. ఏమని నేను ఎక్కడ నేర్చుకోలేదు. బైబిల్ మనం చూసినట్లయితే ప్రవక్తలు ఎక్కడ కూడా ఏమీ నేర్చుకోలేదు. కానీ తెలియబడిన భాషలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యానికి అర్థము చెందేవాడు ఆయనే. ఆయన రంగం మీదకి వచ్చి తెలియజేస్తే తప్ప ఎవరినో ఎప్పుడునో తెలుసుకోలేదు. అది ఆయన కృప. ఈ చివరి కాలం తెలియబడిన భాషలో ఉన్నటువంటి ఏడవ దూత ఎవరు? చాలా మందికి ఏడవ దూత అంటే అతను ఏలియని చెప్పుకుంటున్నాడును, లేకపోతే మనిషి కుమారుని చెప్పుకుంటున్నాడును, అలాగని ఇలాగను ఆయన తుల్లీకరించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ మనకు పూర్తిగా దాని గురించి మనకు తెలుసండి. ఎందుకంటే ఏడవ దూత పరిచర్య ద్వారా మనిషి కుమారు పరిచర్య జరిగింది. అందువల్ల మనం మనిషి కుమారు దేవులో ఉన్నాడు మనకు అర్థమవుతుంది. మరి లోకాలం లోతుకాలం జరిగినట్లుగానే మనిషి కుమారు దేవులో జరగలేదు. మరి ఆయన రాకపోతే మనిషి కుమారు దినాలు మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఏ దినాల్లో ఉన్నాం? మనము మనిషి కుమారు దినములో ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెలియబడిన భాషలో ఉన్నటువంటి అన్ని కూడా ఈనాడు మనకి తెలియచేయబడ్డాయి. అందుకని ఈ బైబిల్లో ఉన్న దేనికైనా కూడా అర్థం నీకు తెలుసు. 7 సంఖ్యలు అంటే నీకు అర్థం తెలుసు, 7 ముద్రలు అంటే నీకు అర్థం తెలుసు. ఆ 7 ముద్రలో మొదటి ముద్రలో తెల్లని గుర్రం మీద పిల్లారా ఎవరు అంటే వాడు అపవాది. అదేనా బాణాలు లేవు, ఆ యొక్క ధనుస్సు ఉంది కానీ బాణములు లేవు. అక్కడ నుండి వాడు ఏం చేశాడు చెప్పండి? ఎర్రని గుర్రం మీదకి మారాడు. ఎర్రని గుర్రం మీదకి మారాడు. అనేక మంది క్రైస్తవుని చంపాడు. ఆ తర్వాత నల్లని గుర్రము మత సంబంధమైన వచ్చేసాయి పూర్తిగా. మతము రాజకీయము ఏమి ఇప్పుడు వచ్చేటప్పటికి దయ్యము మతము రాజకీయము అన్ని ఏకమైపోయినటువంటి పాండువర్ణము కాదు. అందుకని సంఘాల్లో పనిచేస్తున్నటువంటి దయ్యం అదే. అపోస్తుల దగ్గర నుండి మనం చూసుకుంటూ తెల్లని గుర్రం మీద ప్రయాణం చేసి ఎర్రని గుర్రం మీదకి వచ్చి తర్వాత నల్లని గుర్రం మీదకి వచ్చి, అందుకని ఆ కాలంలోనే 4 జీవులు వచ్చాయి. అంటే 4 జీవులు అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అందుకని మొదటి జీవి ఏమిటి చెప్పాలి? సింహం వంటిది. ఆనాడు వాళ్ళు సింహాన్ని నిలబడ్డారు ఆలోచన. రెండవ జీవి దూడ వంటిది. చాలా మంది ఏమైపోయారు చెప్పండి? దూడ ఎలాగైతే అర్పించబడుతుందో అది చంపబడుతుందో ఆ విధంగా చాలా మంది క్రైస్తవులు చంపబడ్డారు. అలాగే ఆ తరువాత ఇలా మానవ ముఖము అది ఏ కాలమేనండి? లోగన కాలము. అతడు తన జ్ఞానము ద్వారా అతడు నీతిమంతుడు శ్వాసమూలముగా జీవించింది. అందుకని ఆ రోజులో కూడా పరిపూర్ణ వాక్యం వాళ్ళకి తెలియదు. ఏ రోజైతే కాలంలోనే సమస్తం బయలుపరచబడ్డాయి. అయితే ఆ లోకంలో అంతవరకు ఆగిపోయారు, బాప్టిస్టులు అంతవరకు ఆగిపోయారు, పెంచుకోస్తులు అంతవరకు ఆగిపోయారు, మెథడిస్టులు అంతవరకు ఆగిపోయారు. ఆ కొనసాగు వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి తర్వాత నెరవేరుతున్నట్టు పట్టుకోవాలి. బెన్నాన్ గారి సంఘాలు నేర్చుకోండి. బెన్నాన్ గారు తర్వాత రేపు వర్తమానాన్ని పట్టుకోకుండా బెన్నాన్ గారి వర్తమానంతో ఆగిపోయారు. ఒక శాఖగా మారిపోయారు. మన ప్రతి కాలంలో ఒక సంస్థగా మారిపోయారు. కాబట్టి ఆ కాలంలో ఆ విధంగా తర్వాత పక్షిరాజు కాలము. మరి కాలం ఏంటి చెప్పండి? ఆ 4వ జీవి పక్షిరాజు. అందుకని ఇప్పుడు ఎగురుతున్న పక్షిరాజు అది చప్పగా చల్లగా ఉండేది. అది కోడిపెట్లగా చెప్పులు పొదిపి కోడిపెట్టి చేతులు ఆడించకుండా చాలా సార్లు చెప్తున్నా. కోడిపెట్టి ఏం చెప్పండి? పొదిగి ఉండేది మా ఇంటి దగ్గర. పొదుగుంటే దాన్ని తీసుకొని కిటికీలో అలా ఉండేది. గోడ కిటికీ ఉండేది అన్నమాట. కిటికీలో కూర్చొని ఉండేది. గుడ్లు పెట్టిన తర్వాత పొదుగుతుంది అనమాట. అంటే గుడ్లన్నీ పెట్టి దాన్ని అలాగే గుడ్ల మీద పెడితే పిల్లలు అవుతాయి అనమాట. కానీ గుడ్లు వండుకొని తిన్నాం అనుకోండి, అదేం చేస్తాం చెప్పండి? పొద్దుగా అలా ఉంటుంది అనమాట. అప్పుడు దాని నుంచి బయటికి సరితే మళ్ళీ పరిగెత్తుకుని అక్కడ ఉంటుంది. పొద్దుగి ఎక్కడ ముడుచుకుని అలా ఉంటుంది అన్నమాట. అలాగే నువ్వు కూడా కోడి పెట్టలాగా అలా ఉండకూడదు. ఆయన సన్నిధికి వచ్చి ఈ చివరి సమయంలో కోడి పెట్టలాగా జీవించకూడదు. పక్షిరాజు ఎగురుతున్న పక్షిరాజు ఉండదు.
హల్లెలూయా. ఓ బెన్యామీను గారి కాలంలో ఎగురుతున్న పక్షురాజులు ఇప్పుడు ఈ పక్షురాజులు ఎగిరిపోయే పక్షురాజులు. హల్లెలూయా. ఆ పక్షురాజు వచ్చి ఏం చేస్తాడు చెప్పడం వాళ్ళని అరుస్తూ ఉన్నారు, ఎక్కిరమ్మని అరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 4వ కాలంలో మనము ఉన్నాము. అందుకని 4వ ముద్ర పాండవర్ణం గుర్రం మీద ఉన్నారు వాడు సాతానుడు. ఆ 4వ ముద్ర కాలంలోనే మనం ఉన్నాము. అయితే ఈ 4వ ముద్ర కాలంలోనే 7వ ముద్ర జరుగుతుందన్న ఆయన నమస్కారం అంటే ఆయన రాకడ జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే 5, 6 ఈదులకు సంబంధించి 5, 6 ఈదులకు సంబంధించి. అలాగే బోర్లు 7 బోర్లు 7వ ముద్ర 7 బోర్లు 7 బోర్లే 7వ ముద్ర. అయితే అంటే 7వ ముద్రలో 7 బోర్లు ఉన్నాయి. అంటే 3 బోర్లేమో ప్రకృతి సంబంధం, ప్రకృతి మీద జరిగింది అనమాట. అదే 4వ బోర్ అంటే మొదటి ప్రపంచ యుద్ధం. 5వ బోర్ అంటే 2వ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం. 7వ బోర్ అంటే 3వ ప్రపంచ యుద్ధం. మరి దాని భాష మనకు తెలిసిందా? తెలిసింది. 7 సంకాలంటే ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 సంఘకాలాలు 7 సంఘకాలాలు 7 పోతులు మనం చేసి పౌలు ఐవేలిస్ ఇలాగ వరుసగా బ్రహ్మం గారి వరకు. కాబట్టి తెలియబడిన భాషలో ఉన్న అంతా కూడా ఏం చేయబడి చెప్పండి తెలియచేయబడింది. హల్లెలూయా. అయితే బ్రహ్మం గారికి కూడా ఆయన 7వ ముద్ర వివరించుటకు ప్రయత్నం చేశాడు. 7వ ముద్ర అంటే ఆయన రాకడని, ఆ రాకడని అంతము ముగింపు, అది 1000 ఏళ్ల పాలన యొక్క ఆరంభం కూడా ముద్రలు, సంఘకాలాలు, బోరలు, పాత్రలు అలాగా అనే అన్నిటి కూడా ముగింపు అని చెప్పాడు. ముగింపు అని చెప్పాడు. ఎందుకంటే 7వ ముద్ర మనకు తెలుసు. 7వ ముద్ర పిల్లారా ఆయన రాకడ 3 మడతలలో ఉంది. ఒకటేమి చెప్పండి మరణ నుంచి తీసుకెళ్ళి, 2వది మధ్యాకాశంలో పెళ్లి. అంటే 3 ఉద్దేశాలు, ఒక రాకడే 3 ఉద్దేశాలు అనమాట. ఆ తర్వాత ఈదుల కొరకు ఆయన ఆ సమయంలో అన్ని ముగింపు అనమాట. అన్ని ముగింపప్పుడే ఈదులకు వచ్చి బయలుపరుచుకోవాలి ఆయన. యేసేపు ఆయన ఏం చేయాలి చెప్పండి? మొన్న ఈ యొక్క ఇజ్రాయిల్ యొక్క అధ్యక్షుడు వచ్చేవాళ్ళలో మెస్సయ్య రాబోతున్నాడని ప్రకటన చేశాడు. వచ్చేవాళ్ళ మెస్సయ్య రాబోతున్నాడని ప్రకటన చేశాడు. ఆయన యూదుల వద్దకి అన్ని జనులైన మనం భూమి మీద ఉన్నంత కాలం ఆయన రాడు. మనం కొనుక్కోబడిన తర్వాత మోషే ఏలియా నగరం మీదకి వస్తారు. వారు వచ్చిన తర్వాతనే ఆయన భూమి మీదకి యూదులకి బయలుపరుచుకుంటాడు. అంతేగాని అంతవరకు రాడు. వచ్చినా గాని అబద్ధపు వాళ్ళు వస్తారు. కానీ నిజమైన మెస్సయ్య మనల్ని పెళ్లి విందులో విడిచిపెట్టి యూదుల దగ్గరకు వస్తారు. హల్లెలూయా. కొండ మీద ఆయన పాదలు మోపినప్పుడు పెద్ద భూకంపం వచ్చేస్తాయి. కాబట్టి పిల్లారా ఈ విషయాలను కూడా మనకి భాషకు బైబిల్లో ఉన్నటువంటి భాషలకు అర్థమో మనకు తెలుసు. తెలియబడిన భాష మనము ఏం కావాలి? తెలుసుకోవాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలియబడిన భాష అర్థమవుతుంది. అలాగే బైబిల్లో కూడా తెలియబడిన భాషలో, ఆ తెలియబడిన భాషలో మర్మంగా ఉన్నటువంటి వాక్యాలు, అవి మాటలే తెలియబడిన భాషలో ఉన్నాయి మర్మంగా. అవి తెలియాలంటే ఆ జ్ఞానము కలిగినటువంటి ప్రవృత్తి వచ్చినప్పుడు మాత్రమే, అంటే ఆత్మ కలిగినటువంటి దానిలో ఉన్న ఆత్మ ఎలా ఉందో అలాగా ఆత్మ కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే అవన్నీ కూడా బయలుపరచాలి. కానీ 7వ ముద్ర దగ్గరికి వచ్చి కానీ ఏమైపోయాడు చెప్పండి? ఆగిపోయాడు. దీన్ని సాతాను అనుకరిస్తాడు. దీన్ని ఇప్పుడు చెప్పడానికి వీలుపడదు. ఆయన రాకడలో మాత్రమే అది తెలియచేయబడతాయి. ఎందుకంటే బెన్నం గారు 1960లో వచ్చిన దర్శనాన్ని గురించి ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ఇదారా ఆ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక ఖడ్గం వచ్చి చేతిలో ఉందన్నమాట. అది రాజు యొక్క ఖడ్గం అని చెప్పబడింది. దాని బెన్నం గారికి ఏమర్థమైందంటే అది వాక్యము. ఖడ్గం అంటే ఏమి చెప్పండి? వాక్యము. ఆ ఖడ్గమైనటువంటి
ఆ వాక్యమే మూడో ఇరుపు. అదే ఏడో ముద్ర. అదే ఏడో ముద్ర ఏంటంటే వాక్య బయలుపోతున్నాడు. అది ఏడో ముద్రలో ఏం చెప్పండి, 2వ కాలంలో 3 ఇరుపులు ఉన్నాయి. మొదటి ఇరుపు ఏంటి? స్వస్థతలు. 2వ ఇరుపు రహస్యాలు బయలుపరచడం. 3వ ఇరుపు సంఘకాలాలు, దానియేలు 70 వారాలు, ఇలాంటివన్నీ కూడా బయలుపరచబడ్డాయి. కానీ 2వ రాకడ ఏంటంటే అది కేవలం 3వ ఇరుపుగా ఉంటుంది. ఎందుకంటే వాక్య బయలుబాటు ద్వారా వధువు అన్ని స్వస్థత, అన్ని రోగాల నుండి, మరణం నుండి అన్నింటిని కూడా విడుదల పొందేది ఈ యొక్క 3వ ఇరుపులోనే. సమస్త దుఃఖముల నుండి, అన్ని దైహిక విచారాల నుండి, లోక విచారణ అన్నింటిని కూడా విడుదల పొంది మానవ శరీరంతో వెళ్ళేది ఈ 3వ ఇరుపులోని. 3వ ఇరుపులో అన్నిటికీ విడుదల, అన్నింటి నుండి విడుదల. అందువల్ల పిల్లల అంటే శరీరం నుండి, లోకం నుండి, లోక బంధువుల నుండి, లోక స్నేహితుల నుండి, లోక సంబంధం ప్రతి ఒక్కరిని కూడా విడుదల పొంది అని వారి నుండి పై కొనుగోలు. ఎందుకంటే మీ వీరికి సంబంధించిన దానికి కాదు, మీ పర సంబంధంగా ఆయనకు సంబంధించిన దానికి. అందుకని ఉన్నాడు, ఒకరు కొనుగోబడతారు, ఒకరు వినబడతారు అని చెప్పారు. కాబట్టి పిల్లారా, అందుకని ప్రభువు మన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6 ముద్రలు ఉన్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నో చెప్పండి, 6 ముద్రలు ఉన్నాయి. 7వ ముద్ర దగ్గరికి వచ్చారు. బెన్నాం గారు ఆగిపోయారు. ఆ దినము, ఆ జాము అది ఎవరు తెలీదు, మనం మౌనంగా ఉండి కనిపెడదాము అని బెన్నాం గారు చెప్పారు. అందువల్ల ఆ రాజు అర్థం ఏంటంటే 2వ రాకడ యొక్క వర్తమానమే వాక్యమే. నేను 1993లో పిల్లారా దూత నడుచుకుంటూ, ప్రకాశవంతమైన దూత నడుచుకుంటూ వచ్చి నా చేతులు విత్తనాలు పోసాను. అయితే పిల్లారా అలాగే రేకు నక్షత్రము ఇవన్నీ వచ్చాయి. అలాగే ఇంకొక కళ ఏంటంటే ఒక చిన్న కత్తి ఉంది నా దగ్గర. పెద్ద సర్పం అంటే ఇది స్తంభంతో ఉంటుంది, చాలా పొడవుగా ఉందన్నమాట. దాన్ని ముక్కలు నవ్వుతూ ఉన్నారన్నమాట. ఆ కళలకి అర్థము కాలేదు, కానీ పరిశుద్ధాత్మను బట్టి పరిచయకు వచ్చిన తర్వాత వాటన్నిటికి అర్థమయ్యాయి. వాక్యమును చదివినప్పుడు ఏమొచ్చినప్పుడు వాటికి అర్థము పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది అన్నమాట వాక్యానికి అర్థం. అప్పుడు ఈ కత్తిని గురించి కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఇది సాతానుడు, ఆ సర్పం అనగా ఈ వర్తమానము ద్వారా సర్పము లేకపోతే సాతానుడు నాశనం చేయబడతాడు. అందుకని ఖడ్గం ఏంటప్పుడు ఆ చేతిలో ఖడ్గం ఏంటంటే ఈ వర్తమానమే. చిన్న ఖడ్గం అంటే కొద్ది వర్తమానం, ఇది కొద్ది వాక్యం. ఇది ఈ కొద్ది వాక్యము ద్వారా సాతానుడు ఏం చేస్తాడు చెప్పండి, మరణాన్ని ఆయన ఈ వాక్యము ద్వారా మరణాన్ని చేయించగలడు. హల్లెలూయా. సర్పమనగా మరణమే. ఆ విధంగా దాని అర్థము తెలియబడింది. కాబట్టి చిన్న ఖడ్గం ఇది, చిన్న వర్తమానం ఇది. కానీ ఈ ఖడ్గము ద్వారా సర్పము, ఏదోలో ఉన్న సర్పము అంటే ఆ సర్పం అంటే మోసగాడు అనమాట. అందుకని పిల్లారా, మన మీద ఆయన అభిషేకం ఉంది కాబట్టి అపవాది యొక్క తంత్రములు మనం ఎదుర్కొంటున్నాం. వాడు ఏ వేషంలో వచ్చినా మనకు అర్థమైపోతుంది అనమాట. ఏ విషయంలో వచ్చినా మనకేమవుతుంది చెప్పండి, అర్థమైపోతుంది. సంఘాల్లో రకరకాల ముసుగులు వేసుకున్నాడు, అర్థమైపోతా ఉంది. ఇంతకుముందు కూడా తిరుత్వంలో అపోస్తుల వేషం వేసుకొని తిరుత్వాన్ని బోధిస్తున్నాడు సాతానుడు. నీకు అర్థమైనా ఆ ముసుగు మనకు అర్థమైంది. ఇది తంత్రగారురా, అపోస్తుల వేషం వేసుకొని క్రైస్తత్వంలోకి వచ్చేసి అపోస్తుల వేషం వేసుకొని మోసం చేస్తుంది. అలాగే యజమాని కూడా ఇప్పుడు వది వేషం వేసుకొని మోసం చేస్తుంది. అవన్నీ తంత్రాలని కూడా వాక్యాన్ని బట్టి మనకు అర్థం. లోకము, అమెరికా, రష్యా, ఈ యుద్ధాలు సమస్త మర్మాలు ఏమవుతుంది చెప్పండి, తెలియబడిన భాషలో ఉన్నదని కూడా మనము గ్రహించగలుగుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఆ 2వ రాకడ గురించి, 7వ ముద్ర గురించి, అద్దెనం ఏమిటో, అజ్జాం ఏమిటో, కాళ్ళు తీర్పు తీర్చడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా అదే విధంగా బైబిల్లో రాయబడింది. ఆ దినము, ఆ జాము, ఆ గడియ, అది ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు ఏడబడతారు. ఆయన యొక్క యావదాస్తి మీద నియమించబడుతుంది. మిగతా వాళ్ళు 3 శ్రమకాలను విడిచిపెట్టబడతారని
బైబిల్లో ఉన్న వేకువ చుక్క గురించి అది ఆయన రాకడని, ఇప్పుడు పగటికి ముందుగా వేకువ చుక్క ఉదయిస్తని, ఇప్పుడు మనం వేకువ చుక్క కాలంలో ఉన్నామని, అది పగల గురించి వెయ్యేళ్ళ పాలన భూమికి రాబోతుంది. ఇక భూమి నాశనం చేయబడి ఆ రోమా సామ్రాజ్యం నాశనం చేయబడి వెయ్యేళ్ళ పాలన రాబోతూ ఉండదని పగల గురించి తెలియజేస్తుండే వర్తమానము. అవి రాకడ గురించి కూడా మనకు బయలుపరచబడి వాని కింద చొప్పున జేపీడానికి వచ్చాడు, ఎక్కిరమని పిలుస్తున్నారు. అందుకని దానియేలు గ్రంథములు, ప్రకటన గ్రంథములు ఆ యొక్క 7 సంఘకాలాలు అంటే 3 అధ్యాయాలు ఏమో చెప్పండి, 7 సంఘకాలాలు. 4వ అధ్యాయంలో ఎక్కిరమ్మంది. కాబట్టి ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నాము. 1వ అధ్యాయంలో లేదు, 2వ అధ్యాయంలో లేదు, 3వ అధ్యాయంలో లేదు. ఎందుకంటే ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఈ భూమిని ఆయన శుద్ధి చేస్తాడు శ్రమకాలంలో. అందుకని 3 శుద్ధీకరణ జరుగుతాయి. అందుకని బ్రహ్మ గారు అన్నారు 6వ ముద్ర కూడా 3 మడతలతో ఉంది, అంటే 3 ఉద్దేశాలతో ఉంది అన్నాడు. ఒకటే ఏంటంటే పిల్లారా, బుద్ధి లేని యూదులు శుద్ధీకరించబడతారు, అలాగే బుద్ధి లేని కన్యక కూడా శుద్ధీకరించబడుతుంది. అలాగే ఆ వెయ్యేళ్ళ పాలన తర్వాత వస్తామన్నమాట. అప్పుడు ఒక పునరుద్ధానం ఉంది బైబిల్లో. మీరు అర్థమైందా? బైబిల్లో ఎస్ఐ కాలం ఒక పునరుద్ధానం, ఇప్పుడు ఒక పునరుద్ధానం. 1000 పాలన తర్వాత కూడా బుద్ధి లేని కన్యకలు వస్తారు, అప్పుడు పునరుద్ధానం జరుగుతుంది. కాబట్టి 3వ శుద్ధీకరణ ఏంటంటే భూమి శుద్ధీకరించబడుతుంది. 3 శుద్ధీకరణ అంటే మనం చెప్పండి, అది శుద్ధి చేసే ముందు లోతు కాలంలో ఏమంటారు చెప్పండి, ఈ ఊరి దోషశిక్షణ మీరు నశించిపోకుండా నిమిత్తము ఈ ఊరిని విడిచిపెట్టి, అది చోటును విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి. ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఇప్పుడే కొద్ది ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తున్నారు. అదేలేదా, ఎందుకంటే సర్వశక్తిమంతుడు కృపకాలం 2000 సంవత్సరాలే ఇక లోకానికన్నా తుడిచిపెట్టి 20,000 పాలన తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు 2వ రాకడ గురించిన 7వ ముద్ర అది అర్థము కాని భాషలో ఉంది. అర్థం ఏమిటో, అర్థం ఏమిటో, బడి ఏమిటో అర్థము కాని భాషలో ఉంది. అందుకని 7 దినములు అయిన తర్వాత 8వ దినములు ఎప్పుడు చెప్పండి, సమస్తము కూడా అర్థం కాని భాషలో ఉన్నంత కూడా మనకు అర్థం చెప్పిన వాడు ఏమి చెప్పాలి, ఆయనే. మానవ మెదడు వల్ల కాదు, లేకపోతే రక్త మాంసం వల్ల కాదు. ఎందుకంటే రక్తమే మాంసం, మెదడులో కూడా ఎవరు చెప్పండి, రక్తం ఉంటుంది, మాంసమే కదా ఉంటా. రక్త మాంసం వల్ల కాదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు మనకు తెలియబడిన భాష ఇంతకుముందు తెలియబడిన భాషగా ఉంది. ఇప్పుడైతే బైబిల్లో తెలియబడిన భాషగా ఉన్నటువంటి బైబిల్లో మనము సమస్తాన్ని కూడా మనం ఇప్పుడు ఎరిగి ఉన్నాము. కాబట్టి ఎవరు బయలుపరిచారంటే ఆయన. హల్లెలూయా. చిన్న ఖడ్గముతో వచ్చాడు ఇప్పుడు ఆయన, రాజు ఖడ్గముతో వచ్చి పిల్లారా. అందుకని బ్రహ్మ గారు అన్నారు, ఈ 3వ విరుపు లేకపోతే 7వ ముద్ర అప్పుడు మాత్రమే పడుతుంది. ఆ ఖడ్గాన్ని గురించి అప్పుడు మాత్రమే బయలుపరచబడదని చెప్పాడు. ఇప్పుడు ఆ ఖడ్గము ఏమేమిదో మనకు బయలుపరచబడింది. ఆ ఖడ్గం ఏదో కాదు కానీ సర్పము నాశనం చేయు, అది ఖడ్గమైనది. హల్లెలూయా. అంటే మరణాన్ని అందుకని చివరి సమయంలో మనము మరణం నుండి తెంచబడి పైకి కొనుగోబడి కాలంలో మనం ఉన్నాము. హల్లెలూయా. లోకముని మనం తెంచబడే కాలం ఇది. ఏ సంఘకాలంలో మనం తెంచబడలేదు. ఎందుకంటే ప్రతి సంఘకాలంలో కూడా సువార్త ప్రకటించి నీచమంతులు నిద్రించి సమాజంలో ఉన్నారు తప్ప లోకముని తెంచబడి ఎవరో వెళ్ళలేదు. అందుకని మృతులను సజీవులను కొనుగోబడే సమయము వచ్చింది. మృతులను సజీవులను 2000 సంవత్సరాల క్రితం అపోస్తున్న పౌలు గారు కానీ, అపోస్తులు కానీ, 7 సంఘాలు 7 దూతలు కానీ, నీతిమంతులు కానీ ఈ పునరుద్ధారంలో లెగుస్తారాయి నమ్మరిస్తారు. మానవ వారు ఏకముగా అయింది మనం కలుస్తున్నారు. అందుకని బోరధ్వని అంటారు వర్తమానం. బోరధ్వని, కడబోరధ్వని. మర్చమనేది అమర్చతను ధరించుకుని. అందుకని మర్చమయ్యే లోకం అంటే, మర్చము అంటే నశించేది, క్షయము అంటే నశించేది, అక్షయం అంటే నాశనము లేనిది. అందుకని అక్షరం అనగా నాశనం లేని అర్థం. కాబట్టి నశించే దాన్ని విడిచిపెట్టి
నాశనం లేని దాన్ని ధరించుకొని నశించే లోకాన్ని విడిచిపెట్టి మన హృదయం నాశనం లేని ఆ రాజ్యాన్ని మనం, ఎందుకంటే ఈ రాజ్యానికి అన్నిటికీ నాశనం కలగదని దానియేలు గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఆ తల్లాయే ఆ రాజ్యాన్ని మనం ధరించుకుని పైకి కొనిపబడతాం. అందుకని కడబోర కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కడబోర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబోర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వరి వరిగా మేఘాల పై చేరా, ప్రియమైన శుభ కరకేగే, వరి వరిగా మేఘాల పై చేరా, ప్రియమైన శుభ కరకేగా, మహిమ స్వరూపి మన ప్రియావే, మహిమ స్వరూపి మన ప్రియావే, ఆకాశాన్ని నీకురై మనయాశివా, మహేతలమునకు నా ప్రియయాశివా, సతిలో వేదన రోదనాలు నా ప్రియయాశివా, సతిలో వేదన రోదనాలు. హల్లెలూయా, స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా, స్తుతి గీతాలతో నిత్యము ఆనందమే. మన ప్రియాయే, ఆకాశాన్ని మహిమ స్వరూపి మన ప్రియాయే, ఆకాశాన్ని. హల్లెలూయా. చాలా సార్లు వర్తమానం బోధిస్తున్నప్పుడు అలా ఎగిరిపోతే పైకి బాగుంది, కూర్చొని నీకు అలాగే ఇంకా కూర్చొని ఉంటే బాగుంది అనిపిస్తే నాకు తెలియదు. కానీ ఆ వర్తమానం ఉన్నప్పుడు ఆ కథలకి బట్టి అలా ఎగిరిపోయి అన్నది అనిపిస్తారు నాకు. అప్పుడు పిల్లరా, మనం ముగింపులో ఉన్నాం, అంతంలో ఉన్నాము అని బైబిల్లో వాక్యం చెప్తుంది. బుద్ధివంతులు సువార్త ప్రకటించబడము, అటు తర్వాత అంతమో వచ్చును. ఈ లోకం ఎందుకు ఉంచబడింది? సువార్త నిమిత్తం ఈ లోకం. అంతేగాని నేను ఇష్టం తినేసి తాగేసి ఇష్టం లోకంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ అందరికంటే మేము సుఖంగా బాగా బ్రతుకుతున్నామని లోకంలో దానికోసం కాదు. లోకం అంటే మనుషులు ఏమనుకున్నారు చెప్పండి? అదే అనుకుంటున్నారు. పుట్టామంటే దానికోసమే, తినడం కోసం, తాగడం కోసం, అమ్ముకోవడం కోసం, కొనుక్కోవడం కోసం, కట్టుకోవడం కోసం, నాటుకోవడం కోసం, పెళ్లిళ్ళ కోసం, వాటి కోసం, వీటి కోసమే పుట్టామనుకుంటున్నారు అందరూ. కానీ పిల్లరా, సువార్త కోసమే భూమి ఉన్నారు. హల్లెలూయా. సువార్త అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? భూమి మీదకి పిలుపు వచ్చింది, ఎక్కిరమ్మని. నీకేమొచ్చింది? పిలుపు. అందరికి రాదు పిలుపు. పెళ్లి నుండి పిలుపు అందరికీ రాదు. ఘనమైన వారికి, రాజ సంతానానికి, ఆయన యొక్క వధువుకి ఎవరు పడితే వాళ్ళు పిలవరు. చూసినా ధృవీకరించిన ఉన్నారు బైబిల్లో మనం చూసినట్లయితే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు మనకి ఆహ్వానం వచ్చింది, ఎక్కినము, ఎక్కిచ్చేసే సువార్త అయిపోయింది. అందునిమిత్తమే ఈ లోకం అంతా ఎంతకాలం వచ్చబడింది. సువార్త అయిపోయింది, వచ్చే వీళ్ళంతా తుడిచిపెట్టేసి నిన్ను మరలా భూమి తీసుకొస్తాను. 1000 ఏళ్ళ పరిపాలన తర్వాత నిత్యత్వము జరుగుతుంది రమ్మని పిలుస్తున్నాడు. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళే సమయం ఇదే. అందుకనే పిల్లారా, కాలిపోయే బూడిద కాబోయే దాన్ని మనసు పెట్టుకోవచ్చు. ఎందుకంటే నీ మనసు పిల్లలు ఆయన మనసు కాబట్టి, పరసంబంధమైన మనసు కాబట్టి ఆయన మీద ఉండాలి. కానీ కాలిపోయే బూడిద మీద కాదు.
నేను పరిచర్యకు వచ్చిన దగ్గర చూస్తున్నాను. పరిచర్యకు ముందు కూడా లోకములు అవన్నీ చూసినప్పుడు ఏం ఆశ కలదు నాకు. లోకంలో కనబడి ఏం ఆశ కలదు, మనుషులు చూసిన ఎవరు చూసిన ఏం ఆశ కలదు నాకు. చూడగానే నేను ఎత్తబడిన తర్వాత ఇవన్నీ కూడా బూడిదగా మారిపోతాయేమో, నేను ఎత్తబడిన తర్వాత ఇవన్నీ ఉండవేమో, ఎన్నేళ్ళ పాలన ఇవన్నీ ఉండవేమో అలా అనుకుంటాను. ఇవన్నీ చూసి ఏమైనా చెప్పండి, ఇవే చాలా అందంగా వేసే రోడ్డు, మనం ఎత్తబడిన తర్వాత ఇదేమీ ఉండదు. అయితే ఇవన్నీ ఏంటంటే మరి ఎందుకు ఉంచారంటే ఇవి శరీరంలో ఉన్నాం కాబట్టి అవసరం కాబట్టి ఇంతవరకు ఉన్నాయి. చదువులు, ఉద్యోగాలు, పదవులు, ఆ వస్తువులు, ఇల్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ పిల్లరా ఇక మనం ఎత్తబడిన తర్వాత వీటి అవసరం ఉండదు. ఎందుకంటే మనం కూడా వీటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఇదంతా ఏమైపోతుంది చెప్పండి, బూడిద కుప్పలే. మొట్టమొదట అమెరికా మీద వేస్తాడు రష్యా అనుకోము. ఎందుకంటే ప్రధాన పార్టీ ఎవరంటే అమెరికా మరియు వాటికన్ సిటీ రోడ్ మీద పడుతుంది మొట్టమొదట. అలాగే అమెరికా మీద కూడా పడుతుంది అన్నమాట. ఆ రెండింటి మీద ఏమో చెప్పండి, మొత్తం బూడిద కుప్పగా మారిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆకస్మిక నెమ్మదిగా ఉంది కదరా, ఇప్పుడేం కాలేదు కదరా, అందరూ ప్రజలంతా కూడా బాగానే ఉన్నారు కదరా, ఆ కంగారు ఏం లేదు కదరా, దానివల్ల పడాల్సిన పని అన్నట్టుగానే కాపాడుతుంది. ఆకస్మికంగా నాశనము ప్రశస్తించినాడు. ఆ నాశనం ఎలా అవుతుందా అకస్మాత్తుగా వచ్చేద్దన్నమాట. మనం ఎత్తబడగానే మరుసటి రోజుకి ఆరంభమైంది. నాశనాలు ఆరంభమవుతాయి. ఒకదానితో అగ్ని పర్వతాలు పేరుకోవడం, భూకంపాలు రావడం, సునామీలు రావడం, తెగుళ్ళు, నీరు రక్తంలో మార్చబడడం, కరువులు. ఇప్పటికే కరువులో కొన్ని దేశాలు, కరువులో శ్రీలంక, పాకిస్తాన్, అలాగే జర్మనీలో అని ఇటలీ, మొత్తానికి అది కూడా కరువులో ఉందన్నారు. ఆ పేరేదో ఇటలీ అనుకున్నారు, అది కూడా కరువు. ఆర్థిక మాంద్యం వచ్చేస్తున్నాడు ప్రపంచంలో, యుద్ధాల వలన, కరోనా వలన. అది ఆర్థిక మాంద్యం కోసం ఎన్ని వచ్చాయి, ఆర్థిక మాంద్యం. అందుకని ఆర్థిక మాంద్యం అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఎన్ని కాలంలో చూడండి ఎలా అమ్మబడ్డాయో. ఒక పిల్లల మాంసాలు ఒకరు ఏం చేశారు చెప్పండి, తినేశారు, ఊడుకొని. చాలా భయంకరమైన తినడానికి లేక. అలాంటి భయంకరమైన పరిస్థితి శ్రమకాలంలో రాబోతా ఉంది. ఎలాగే ఉంటుందేమో. ఎందుకు ఇలాగే పరలోకం ఎందుకమ్మా, ఎందుకంటే బాగుంటుందా, చక్కగా మా ఆయన సంపాదిస్తున్నాను, తీసుకొస్తున్నాను కదా, నేను కూడా సంపాదించుకుంటున్నాను కదా, పిల్లలు కూడా చక్కగా చదువుకుంటున్నారు కదా, చక్కగా వాళ్ళు మేమందరం బాగున్నాం, ఇంట్లో కావాల్సిన కొనుక్కుంటున్నాం, ఎక్కడ కావాలంటే అక్కడ పెడుతున్నాం, ఇక పరలోకంతో అంత అవసరమే ఉంది అనుకోవచ్చు లోకంలో వాళ్ళు, కానీ వాళ్ళలాగా మేము అనుకోవచ్చు. కానీ పిల్లారా ఎత్తబడిన తర్వాత నీకు తెలుస్తుంది ఇప్పుడు ఎంత అవసరమే ఉందిలే. అప్పుడు తెలుస్తుంది అవసరం, ఆయన రాజ్యం యొక్క అవసరము, ఎత్తబాటు అవసరము. విడబడిన తర్వాత గొర్రెలు తెలుస్తావు. ఎవడు నిన్ను రక్షించడు, ఎవరు నేను అనుకుంటావు. మా ఆయన, మా పిల్లలు, నా భార్య, నా బంధువులు చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళని చూసుకొని నువ్వేం చేస్తావు చెప్పు. వేళ కోసమై వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం, ఆయన్ని పక్కన పెట్టేస్తాం, ఆరాధన పక్కన పెట్టేస్తాం, భక్తులు పక్కన పెట్టేస్తాం, వాక్య ప్రజలు నడవు. విడిచిపెట్టబడితే ఎవరు నిన్ను రక్షించరు. నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ పిల్లలు కానీ, నీ కొడుకులు, నీ మనవళ్ళు కానీ, మనవ సంతానం కానీ ఎవరు రక్షించజాలరు. సృష్టి ఆరంభం కూడా అంత భయంకరమైన ఏమీ రాలేదు, అంత భయంకరమైన శ్రమలు ఎప్పుడు కూడా రాలేదు అన్నది బైబిల్. అందుకని ఒక భక్తుడు అంటారు, ఆ శ్రమల గురించి రాయడానికి నా దగ్గర మాటలు లేవన్నాడు. అది ఎంత భయంకరంగా ఉండబోతుంది చూడండి. చాలా భయంకరంగా శ్రమకాలం అంటే భూమిని మరలా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఏమ కాలం కొరకై శుద్ధి చేస్తాడు, నూతన యేరుశలేమును శుద్ధి చేస్తాడు. ఇక అన్ని జన్మల త్రొక్కబడుతున్నటువంటి ఆ యేరుశలేమును ఆయన ఏం చేస్తాడు చెప్పండి, శుద్ధి చేస్తాడు. అప్పుడు ఒకే ప్రజ ఉంటారు, ఆ నామము ధరించుకున్న ప్రజలు, వాళ్ళే ఇశ్రాయేలు, వాళ్ళే అన్యవదులు. వారు ఒక్కటై ఉంటారు, ఆ గొర్రెలు ఈ గొర్రెలు ఒక్కటై ఉంటాయని. అయితే మనమైతే ఇస్తే అంతఃపురంలో ఉంటాము, కానీ వీధులు ఎక్కడ ఉంటారు,
వెనుకలు ఉంటారు. కాబట్టి మనకు ఎంత ధన్యతో మీరు ఆలోచించారు. హల్లెలూయా. మనం వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి ఆయన పిలుస్తూ ఉన్నారు. కాబట్టి మీ మొహం ఎటువైపుండా చెప్పండి, పైకుండా. మీరు ఎవరన్నా పిలిచారు అనుకోండి, ఇటువైపు ఎవరు పిలిచారు, ఇటు చూస్తావా, పై వెనక్కి చూస్తావా, ఎటువైపు స్వరం ఏర్పడితే అటువైపు చూస్తాం. అలాగే పైనుండి స్వరం వస్తుంది కాబట్టి ఇక్కడ మనం పిలుస్తున్నాడు. నీ మనసును ఎప్పుడు కూడా ఆయన ఎదుటి ప్రార్థించారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎడతెగా నిత్యము స్థుతించాలి. నువ్వు ఆ పనుల్లో ఈ పనుల్లో పడిపోయి, ఆలోచనలు పడిపోయి, ఈ ఆలోచనలు పడిపోయి, వాళ్ళ మీద ఆలోచనలు పెట్టుకుని వీళ్ళు ఎలాంటి వాళ్ళ పాస్టర్ గారికి అర్థం కావట్లేదు, నాకు అర్థమైపోతుంది కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఈ మనసులో అనుకుని వాళ్ళ గురించి హృదయంలో పెట్టుకొని ప్రార్థన లేకుండా వాళ్ళే హృదయంలో పెట్టుకొని ప్రయాణం చేస్తూ తిరుగుతూ వెళుతూ వస్తూ పోతూ రావు. నిన్ను ఆయన చింతలన్నీ ఆయనకు అప్పగించి నువ్వు ప్రార్థన చేయమంటే నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చింతిస్తూ ప్రార్థన మానేసి ఉంటే నువ్వేమొస్తావు? నువ్వు రావాలంటే ప్రార్థన చేయమని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందుకే బ్రహ్మం గారు అన్నారు, కృప అంటే దాని అర్థం ఏంటంటే కృప పొందిన వ్యక్తి లోబడి నడుస్తూ ఉంటాడు, అతడి మీద కృప ఉందని అర్థం. అర్థమైందా? నేను వార్త ప్రకారం నడకపోయినా కృప ఉండబట్టే కాదుగా ఇక్కడికి వచ్చింది. నాకు దర్శనాలు వస్తున్నాయి, కళ్ళు వస్తున్నాయి వాక్యానికి సంబంధించి. ఇలారా మీరు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ కూడా కళ్ళు వచ్చిన వాళ్ళు, అయ్యి చూసిన వాళ్ళు అక్కడే ఆ బోధంలో దుర్బోధంలో చిక్కుబడిపోయారు. వాటిని చూసుకుని ఆగిపోకండి. పర్లేదు, నేను ఇలా వెళ్ళిపోతానే, నేను ఎత్తబడిపోయినట్టుగా కళ వచ్చిందో పర్లేదులే అనుకోకండి. ప్రార్థన అవి చూసుకొని నేను అలా వెళ్ళిపోతానే అనుకోకండి. అలా అనుకున్నాడు మోసపోయి వాక్యాన్ని పాటించాలి. హల్లెలూయా. వాక్యాన్ని పాటిస్తేనే నీకు ఇచ్చిన ఏ కాలంలో నేను నెరవేర్చబడతాయి. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కళ చూసింది ఆమె సత్యవతి గారిని. ఏం చూసింది చెప్పండి? పెండు కుమారుడు పెండు కుమార్తె రథములో వస్తూ ఉంటే చాలా భయంకరమైన సుడిగాలు వచ్చేసిందట. సుడిగాలు వచ్చేస్తే పెండు కుమార్తె ఇరిగిపోయింది, లోపల బట్టి ఉందట. అప్పుడు పెండు కుమారుడు నువ్వు విరిగిపోయినా నేను మాత్రం వెళ్ళిపోతాను. ఇలా వచ్చిన పాస్టర్ గారు కళ అదే విధంగా ఇరిగిపోయింది. అసలు ఆ కళ వచ్చినా కానీ సర్వశక్తి మంత్రులు అది ఇరిగిపోయిందని, ఇది నిజమైన మార్గం అని కళ ఇచ్చిన అదేం చెప్పండి, ఆగిపోయింది అక్కడే. ఆ బోధలో ఏమైపోయింది? స్త్రీ బోధలో చిక్కుబడిపోయింది ఆడ. అందువల్ల పిల్లారా, ప్రార్థన అలాంటివి చూసుకుని అలాంటి వాటిని బట్టి ప్రార్థనని అశ్రద్ధ చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలా వెళ్ళిపోతానే, నాకు ఆ విధంగా దర్శనం వచ్చింది అని అనుకొని నిర్లక్ష్యంగా ఉండకండి. మేలు కోసం చెప్తున్నాను, వాక్యాన్ని పాటించాల్సింది. ఇవి పాటించకపోతే నువ్వు కళలు వచ్చి దాన్ని పోగొట్టుకుంటావు. అందుట్లో అనుమానమే లేదు, ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు ఉంచుకోండి, మనం ప్రార్థన చేస్తాం.